టాప్ ఆంధ్ర న్యూస్ కి స్వాగతం. నేను పవని. తిరుమలలో పట్టు వస్త్రాల స్కామ్ పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. కూటమి ప్రభుత్వ చర్యలతోనే టీటీడీలో జరుగుతున్న అక్రమాలన్నీ బయటపడుతున్నట్లు చెప్పారు. హిందూ మతం అంటే అందరికీ చిన్న విషయంగా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. పరకమణి విషయంలోనూ జగన్ వ్యాఖ్యలు సరికాదన్నారు. ఆయన మతంలోనూ ఇలాగే జరిగి ఉంటే చిన్న విషయమేనని కొట్టిపారేసేవారా అని ప్రశ్నించారు. ఇక కలియుగ దైవం తిరుమల వెంకటేశ్వరుడిని మోసం చేసిన మరో స్కామ్ బయటకు వచ్చింది. వేదాశీర్వచనం పొందే ప్రముఖులకు ఇచ్చేటటువంటి పట్టు వస్త్రాల అంటే దానినే మనం ఇక్కడ సారిగ దుప్పట అంటాం. ఈ కొనుగోలులో భారీ మోసం అక్రమాలు జరిగినట్లు టీటీడీ విజిలెన్స్ గుర్తించింది. నగరికి చెందిన విఆర్ఎస్ ఎక్స్పోర్ట్స్ 100 రూపాయల విలువ చేయని పాలిస్టర్ క్లాత్ ను పట్టు అని 1400 రూపాయలకు సరఫరా చేసినట్లు బోర్డుకు తెలిపింది. 2015 నుంచి 25 మధ్య ఇలా శ్రీవారి ఖజానా నుంచి 54 కోట్ల రూపాయలు దోచుకుంది. తిరుమల పరకమణి కేసులో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. నిందితుడు రవికుమార్ ఆస్తులపై విచారణ కొనసాగించాలని పేర్కొంది. ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సూచించింది. మాజీ ఏవీఎస్ఓ పోస్ట్ మార్టం రిపోర్ట్ ను సీల్డ్ కవర్ లో అందజేయాలని ఆదేశించింది. ఈ కేసులో సిఐడి, ఏసీబీ అధికారులు వేర్వేరుగా విచారణ చేయొచ్చని తెలిపింది. కేసు వివరాలను ఈడీ, ఐటీకి అందజేయాలని తదుపరి విచారణను ఈ నెల 16కు వాయిదా వేసింది. వైఎస్ జగన్ ను మళ్లీ సీఎం చేయడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని వైసీపీ నేత మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. గుడివాడలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన 1 కోటి సంతకాల ప్రజా ఉద్యమం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నాకు బైపాస్ సర్జరీ జరిగింది, రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించడంతో రాజకీయాలకు దూరంగా ఉన్న మరో 6 నెలల తర్వాత ప్రజా ఉద్యమాల్లోకి వస్తా అని మీడియాకి తెలిపారు. మంత్రులు, హెచ్డీలు, సెక్రటరీలతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ప్రతి హామీని నెరవేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ, పవన్ కళ్యాణ్, నేను ముగ్గురం కలిసి సంక్షేమాన్ని కొనసాగిస్తామని, ఏపీ బ్రాండ్ పునరుద్ధరిస్తామని మాట ఇచ్చామని ఆయన గుర్తు చేశారు. ఆర్థిక శాఖ నిధులు లేవని చెప్పినా ఇచ్చిన మాట కోసం హార్డ్ వర్క్ చేసి పరిష్కారాలు కనుగొనాలని అధికారులకు సూచించారు. ఇక విజయవాడ ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి ప్రారంభం కానున్న భవానీ మండల దీక్ష విరమణకు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఈ నెల 15 వరకు కొనసాగనున్న ఈ కార్యక్రమానికి 7 లక్షల మంది భవానీలు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. గిరి ప్రదక్షిణ కోసం 9 కిలోమీటర్ల మార్గాన్ని ప్రత్యేకంగా సిద్ధం చేశారు. భవానీల కోసం హోమగుండాలు, నిత్యాన్నదానం, రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ నుంచి బస్సులు ఏర్పాటు చేశారు. ఇది వాటి టాప్ ఆంధ్ర న్యూస్. రేపటి టాప్ ఆంధ్ర న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.